అండి అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. లంచ్ చేశారండి మీరంతా? లంచ్ చేయకపోతే చేద్దాం వచ్చేసేయండి మా ఇంటికి. ఈ రోజైతే మా లంచ్ స్పెషల్ ఏంటంటే చిక్కుడుగాయ అండి. గోరు చిక్కుడుగాయ ఫ్రై చేశాననమాట. గోరు చిక్కుడుగాయ ఫ్రైతో తింటున్నాను అన్నము. అదిగోండి ఫ్రై చేసేసాననమాట మార్నింగు. ఈ స్టేట్లో గోరుచిక్కుడుకాయ దొరకటమే చాలా రేర్ అండి. అంటే దొరుకుతాయి కానీ వాళ్ళ సైజులో ఇవి వీళ్ళు విత్తనాలకు యూజ్ చేసేవి దొరుకుతాయి. చిన్నవన్నమాట అవి. అవి త్వరగా ఉడకవు, అంత టేస్ట్గా కూడా అనిపించవు. మన సైడ్ దొరికేవి అయితే ఈ సీజన్లోనే దొరుకుతాయి, సమ్మర్లోనే దొరుకుతాయి అన్నమాట. ఈ పొడవుగా ఉండే గోరుచిక్కుళ్ళు ప్లస్ దొండకాయలు, ఇంకొకటి ఏంటంటే ఇవి శామదుంపలు అనమాట. ఇప్పటికీ ఆ శామదుంపలను ఏమంటారో కూడా నాకైతే తెలియదు. మార్కెట్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి కూడా నేనైతే అవి అడగటానికి నాకు సిగ్గు అనిపించి తీసుకురాలేదు. నేను మొన్న మా ఆయనకు చెప్తుంటే అర్థం కాలేదు. సో నేను ఇంకేం చేశాను అంటే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా ఆయనకి కూడా తెలియదంట పేరు ఏమంటారో. సర్లే అని చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్ టైం తను వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట శామదుంపలు. కానీ ఇప్పటికీ నేను ఇంకా ఆయన్ని పేరు అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా ఆయనకి తెలిసిందో లేదో కూడా. ఓకేనా, నేనైతే ఇప్పుడైతే తింటున్నానండి. ఇంకా శామదుంపలు కూడా ఎందుకులే కానీ ఈరోజైతే నా లంచ్ అయితే ఇదనమాట. గోరుచిక్కుడుకాయ వేపుకొని చక్కగా వేడివేడి అన్నం వేసేసుకొని తింటున్నాను. మరి మీరేం తిన్నారు మీ లంచ్లో? నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది ఎప్పటికైనా సక్సెస్ రేట్ రాకపోతుందా అనే ఒక చిన్న ఆశతోటి అయితే నేనైతే డైలీ వీడియోస్ అయితే పెట్టుకుంటూ వెళ్తున్నాను. పర్లేదు, సపోర్ట్ ఉంది కానీ కొంచెం స్లోగా ఉందన్నమాట. మీరే ఎప్పటికైనా ఇంకా అది అంతా మీ చేతుల్లో ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ June 4th వస్తుంది కదా, 4th నా బర్త్డే అనమాట. June 4th నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం 4500 అయ్యారు. ఇంకా 4 లోపు ఆ 500 కూడా కంప్లీట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదంతా ఇంకా మీ చేతుల్లో ఉందండి. ఎందుకంటే ఆ 4th ఎందుకు అవ్వాలి అనుకుంటే నాకు ఒక మెమరబుల్లా ఉంటుంది. సో నేనైతే కేక్ కట్ చేద్దాము అనుకుంటున్నాను. నా బర్త్డేకి ప్లస్ చక్కగా 5K అయినట్టు కూడా ఉంటుంది. రెండు నాకైతే మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి వీడియో చేద్దాం కేక్ కట్ చేసుకుంటూ అని చెప్పేసి అయితే ఆలోచనలో ఉన్నాను. మరి ఇంకా అదంతా మీ దయ అనమాట. ఇంకంతా మన సబ్స్క్రైబర్స్ చేతిలో ఉంది. అంతా ఇంకా మీ దయ అండి, మీ చేతిలో ఉంది. సో ఇప్పటి వరకు అయితే పర్లేదండి, ఇక్కడి వరకే తీసుకొచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బర్త్డే టయానికి కూడా ఇంకా మీరు నాకు మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటండి విషయాలు? మరి చిక్కుడుకాయతో అయితే అన్నం తింటున్నాను అనమాట. నాకు వచ్చింది ఈ గోరు చిక్కుడుకాయతో ఒకటే అండి, ఓన్లీ ఫ్రై మాత్రమే. అది కూడా మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇంకా మా అమ్మమ్మ గారు అయితే అసలు చక్కగా మాకైతే సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అక్కడ. మాది చీరాల అండి, ఆంధ్రాలో చీరాల. సో మాకు సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మా అమ్మమ్మ అయితే అసలు నీచు లేకపోతే ఉండదు. ఆమె అయితే గోరు చిక్కుడుకాయల్లో కూడా ఇవి వేసి ఉండిద్దండి, ఎండు చేపలు మళ్ళీ రొయ్యలు వేసి ఉండిద్ది. ఏంటి ఇవి కూడా వేసి వండుతారా అంటే వండుతారు, బాగుంటాయి, పిచ్చి బాగుందన్న నీకేం తెలుసు అని అంటుంది అనమాట. కానీ వండింది తిన్నాను కూడా, బాగుంది టేస్ట్ కూడా. కాకపోతే నాకు ఈ స్టేట్లో అనేది అవైలబిలిటీ లేవు, రాదు కూడా నాకు చేయటం కూడా. ఒకవేళ చేసినా కూడా మా హస్బెండ్ అయితే తినరు అనమాట, నాట్ అలౌడ్ మా ఇంట్లో. సో ఇంకా తప్పదు కదా, ఏం చేస్తాం. ఇంకా అమ్మ స్టైల్లో అమ్మ చేసినప్పుడు చూసి నేర్చుకున్న ఒకటి అనమాట. ఆ ఫ్రై ఒకటి మాత్రమే వచ్చు. ఇంకా నాకు ఏది రాదు. ఆ చిక్కుడుకాయలతోటి ఏం చేయాలన్నా కూడా వాటర్ వేసి చేస్తే అస్సలు బాగోదు, తినరు కూడా అని చెప్పేసి ఇంకా నేనైతే సర్లే వచ్చిన దాంతోనే ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి చిక్కుడుకాయ అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటాను. అది కూడా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది. మా అమ్మ ఎట్లా చేసిద్దో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సండే అయితే మన ఛానల్లో లైవ్ వస్తుందండి. లైవ్ తప్పకుండా చూడండి. ఇప్పుడు పెడదాం అనుకున్నా కానీ మా హస్బెండ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు. సండే అయితే తను కూడా ఉంటాడు కదా, లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో నేను ఏ టైంలో లైవ్కి వస్తానో కూడా అది టైం కూడా చెప్తానమాట. నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ కనుక్కొని టైం కూడా చెప్తాను. ఓకేనా, మీరు ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే లైవ్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు నన్ను. ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా బర్త్డేస్ విషెస్ ఉన్నా కూడా నేను మన ఛానల్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.